दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूभ्यो भूभ्यो नमाम्यहम् रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नादाय सीतायापतये नमः। ధర్మానికి మార్గదర్శకుడు ఆ రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి లేనిటువంటి దేశం లేదు, లేనిటువంటి రాష్ట్రం లేదు, లేనిటువంటి పట్టణం లేదు, గ్రామం లేదు. అంతా రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతి హిందూ వారి యొక్క జీవన విధానాన్ని ఆ రామచంద్రమూర్తి పాదపద్మముకు నమస్కరిస్తూ ప్రతినిత్యం తన జీవన శైలిని, తన మార్గదర్శనాన్ని ముందుకు తీసుకెళ్తూ తన జీవనం కొనసాగిస్తున్నాడు. అందులో భాగంగానే మన భారతదేశంలో అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రం ఏదంటే అయోధ్య. ఆ అయోధ్యలో రామచంద్రమూర్తి, బాలరామచంద్రమూర్తి ప్రతిష్ట గత సంవత్సరం 2024 సంవత్సరంలో జనవరి 21వ తారీఖు స్వామివారి యొక్క ప్రతిష్టా కార్యక్రమ మహాసంప్రోక్షణ 21-22 తేదీలో విశేషంగా జరిగింది. దాన్ని పురస్కరించుని మన కడప నగరంలో, కడప జిల్లాలో, మన కడప నగరంలో ఉండేటువంటి హిందూ సనాతన భక్తులందరూ కూడా హిందూ అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్వర్యంలో గత సంవత్సరం విశేషమైనటువంటి ర్యాలీ కార్యక్రమాన్ని, యాత్రను అందరూ శోభాయమానంగా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడము, అది విజయవంతం కావడం జరిగింది. కానీ ఇది 2వ సంవత్సరము స్వామివారి యొక్క ప్రతిష్టా వార్షిక మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సంవత్సరం గడప ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క వాతావరణం తీసుకురావాలని ప్రజలందరికీ కూడా లోక క్షేమార్థం, లోక సంక్షేమ కోర్థం, విశ్వశాంతి కొరకు మన కడప నగరంలో ఆ రామచంద్రమూర్తి విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవం జరపాలని, అలాగే శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా జరపాలని అందరూ కూడా భక్తులందరూ కూడా, హిందూ మనోభక్తులందరూ కూడా సంకల్పించడం జరిగింది. అందులో భాగంగానే ఈ నెల 22వ తారీఖు ఉదయం 6 గంటల నుండి విశేషంగా ఇక్కడ వేదికలో విశేషమైనటువంటి ఆ సీతారామచంద్రమూర్తి స్వామివారి ఒంటిమిట ఏకశిలానగరం ఏ విధంగా ఆ కళ్యాణ మహోత్సవం పాంచరాత్ర ఆగమరీత్యా వడగల్ సంప్రదాయం రీత్యా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుందో అదేవిధంగా ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని చేటుకు ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్క హిందూ భక్తులందరూ కూడా పాల్గొని ఆ రామచంద్రమూర్తి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా ప్రార్థన చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. రామచంద్రమూర్తి కళ్యాణాన్ని ఎవరైతే తిలకిస్తారో, ఒక అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలం వస్తుందో అంత ఫలం రామచంద్రమూర్తి కళ్యాణం చూస్తే వస్తుందని శాస్త్రంలో చెప్తూ ఉంది. అంత విశేషమైనటువంటి ఆ రామచంద్రమూర్తి కళ్యాణ మహోత్సవాన్ని కూడా పాల్గొని ఆ తదనంతరం స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా స్వీకరించి ఇక్కడ 9:30 నుండి ఈ శోభాయాత్ర కార్యక్రమాన్ని కూడా ఆ రామచంద్రమూర్తి కళ్యాణమూర్తులను ఉత్సవ వైభవంగా తీసుకువెళ్తూ భక్తులందరి యొక్క కోలాహంలో శ్రీరామ నామస్మరణ చేసుకుంటూ జై శ్రీరామ్ అనేటువంటి నామస్మరణ చేసుకుంటూ హిందూ సనాతన ధర్మము వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయాలన్నీ కూడా జోడించుకొని విశేషమైనటువంటి శోభాయాత్ర రేపు ఉదయం 9:30 నుండి ప్రారంభం కాబోతుంది. కళ్యాణోత్సవాన్ని తిలకించి వెంటనే ఇక్కడనే స్వామివారి యొక్క ప్రసాదాన్ని, స్వామివారి ముత్యాల అక్షింతలను కూడా స్వీకరించి ఇక్కడి నుంచి శోభాయాత్రగా అయోధ్య ఐక్యవేదిక సభ్యులందరూ కూడా తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేసి ఉన్నారు. ఈ విశేషమైనటువంటి శోభాయాత్రలో పూర్తయ్యేంత వరకు కార్యక్రమంలో ఉండి ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మన అయోధ్య ఐక్యవేదిక ద్వారా మేమందరూ కూడా ప్రతి ఒక్క హిందూ భక్తులు మేము కోరుతూ ప్రార్థిస్తూ ఈ విశేషమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి మంచినీటి సదుపాయం, ఉండడానికి తగినటువంటి భోజన సదుపాయాలు, తగినటువంటి అన్ని విధాల ఇక్కడ తగినటువంటి ఏర్పాట్లు కూడా ఈ కార్యనిర్వాహకులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి ఎక్కడ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ స్వామివారి యొక్క అన్నప్రసాదం వచ్చే విధంగా తగినటువంటి ఏర్పాట్లు కూడా చేసి ఉన్నారు.
కావున ఈ విశేషమైనటువంటి కార్యక్రమాలు కుల మతాలు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ రామచంద్రమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున శిరస్సు ఉంచి ప్రార్థిస్తూ ఈ విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం కడప నగరంలోనే మొట్టమొదటిసారి సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా జరగబోతుంది, శోభాయాత్ర జరగబోతుంది. కావున అందరూ కూడా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. అలాగే 23వ తారీఖు ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవము స్వామివారి శోభాయాత్రను మనం పురస్కరించుకుని ఆ మరుసటి రోజు విజయ జ్యోతిగా గత సంవత్సరం పాలకొండలో మనం ఈ యొక్క కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 23వ తారీఖు సాయంత్రము ఈ యొక్క జ్యోతి కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ జ్యోతి కార్యక్రమం ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని ఆ జ్యోతి కార్యక్రమాలను వెలిగించి మనం చేసేటువంటి యొక్క హిందూ సనాతన ధర్మంలో అత్యంత విశేషమైనటువంటి దీపజ్యోతి, ఆ దీపజ్యోతిని ఎవరైతే వెలిగిస్తారో, ఎవరైతే ఆ దీపజ్యోతిని ఆ యొక్క సంస్కరిస్తారో వారందరికీ కూడా సమస్తమైనటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగి మృత్యుంజయుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అందుకే కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం ఎంత విశేషంగా మనం ఆరాధిస్తామో అంత విశేషమైనటువంటి రేపు 23వ తారీఖు సాయంత్రం జరగబోయేటువంటి ఈ విజయ జ్యోతిలో ప్రతి ఒక్క హిందువులు పాల్గొని ఈ విజయ జ్యోతిని వెలిగించి అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ప్రతి ఒక్క సభ్యులు విన్నవించుకుంటూ ఈ విశేష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. ర్యాలీ ఎక్కడెక్కడ ఏ రూట్ మ్యాప్ చెప్పండి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ జరపడం కారణం ఏంటంటే ఎంతో కాలం ఎదురు చూసిన శ్రీరాముని యొక్క ప్రతిష్ట అయోధ్యలో జరిగింది కాబట్టి పోయిన సంవత్సరం ఇదే రోజున మేము అదేవిధంగా ఈసారి కూడా కళ్యాణం జరిపి కళ్యాణం తర్వాత శోభాయాత్ర జరపాలని నిర్ణయించి కళ్యాణం కూడా అరేంజ్మెంట్ చేశాము. దాని తర్వాత అనంతరము శోభాయాత్ర జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా, ఏ రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలు చేయకుండా ఈ ముఖ్యమైన ఈ కళ్యాణాన్ని శోభాయాత్రను జయప్రదం చేయాలని ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగినటువంటి ఈ జనవరి 22వ తారీఖున మనం అది ఒక పవిత్రమైనటువంటి రోజుగా భావించి కడపలో అత్యంత వైభవపేతంగా హిందూ బంధువులందరూ కలిసి సీతారామ కళ్యాణ మహోత్సవము అలాగే శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించాలని అయోధ్య ఐక్యవేదిక కడప వారు నిర్ణయించి ఈ కార్యక్రమానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేశారు. అలాగే ఎంతోమంది దాతల యొక్క సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. మరి ఇందులో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా కావలసినటువంటి వస్తువులంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా కడపలో విజయవంతం అయ్యేదానికి కార్యకర్తల యొక్క శ్రమ అలాగే దాతల యొక్క ఉదారమైనటువంటి వారి యొక్క హృదయము అలాగే ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారి యొక్క సహకారం చాలా ఉంటుంది. జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా మన కడప జిల్లానే కాకుండా యావత్ ఆంధ్ర రాష్ట్రమంతా కూడా తెలిసేటట్టుగా మనకు గుర్తింపు తీస్తున్నారు. పోయిన సంవత్సరం జరిగినటువంటి శోభాయాత్ర మన భారతదేశంలోనే బాగా చక్కగా మొట్టమొదటిగా ఉందని మనకు ఢిల్లీ నుంచి కూడా వార్త రావడం జరిగింది. దీనికి కారణం ముఖ్యంగా మన మీడియా బృందం, ఎలక్ట్రానిక్ మీడియా వారైతే ప్రింట్ మీడియా అయితే అందరూ కూడా సహకరించి చేస్తున్నారు. వారికి మరొకసారి కృతజ్ఞతలు. రేపు జరగబోయేటువంటి శోభాయాత్ర కళ్యాణానంతరం జరగబోయేటువంటి శోభాయాత్ర మున్సిపల్ గ్రౌండ్ నుంచి బయలుదేరి అప్సరా హాల్ మీద ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు, అక్కడి నుంచి కోఆపరేటివ్ కాలనీ, కృష్ణా సర్కిల్, గోకుల్ లాంచ్ మీదుగా 1 టౌన్ సర్కిల్, తర్వాత పాత బస్ స్టాండు, 7 రోడ్స్, సాయిబాబా థియేటర్, కోటిరెడ్డి సర్కిల్ నుంచి కాగితాలపెంట, ఐటీఐ సర్కిల్, సంజా థియేటర్, ఎరమక్కపల్లి, రాజీవ్ మార్గం గుండా హౌసింగ్ బోర్డు కాలనీ, కోదండ రామాలయం చేరుతుంది. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా తమ వంత బాధ్యతగా తీసుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆవేశానికి పోకుండా మనం ఎంతో శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కార్యకర్తలను సభాముఖంగా
మనసారా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఒక ఆధ్యాత్మిక చింతనతోనే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. మనం ఎవరి కోసం ఇది చేయడం లేదు, మన కోసమే మనం చేసుకుంటున్నాము. మనకు అందరికి కూడా హీరో శ్రీరామచంద్రుడే. ఆ శ్రీరామచంద్రుని యొక్క కృప మనందరి మీద ఉండాలంటే కార్యక్రమం అత్యంత వైభవపేతంగా, అత్యంత శాంతియుతంగా జరగాలి. దీనికి అందరూ కూడా సహకరించి విజయవంతం చేస్తారని మరీ కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రేపటి రోజు ముందుగా కడప జిల్లా ప్రజలకు, కడప లోకల్ పట్టణ ప్రజలకు అయోధ్య ఐక్యవేదిక తరపున ఈ కార్యక్రమానికి ఆహ్వానం తెలుపుతున్నాము. ప్రతి ఒక్క హిందూ బంధువు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మా అయోధ్య ఐక్యవేదిక తరపున ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలుపుతున్నాము. తర్వాత చాలామంది ఫోన్లు చేస్తున్నారు, కార్యక్రమ వివరాలు టైమింగ్స్ తెలియక. ఆ టైమింగ్స్ కూడా మార్నింగ్ 6 నుంచి రేపు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కళ్యాణం అనుకుంటున్నాము. తదుపరి ఇక్కడ భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు. దాని తర్వాత భోజనం తర్వాత శోభాయాత్ర ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. ఈ రూట్ మ్యాప్ ఆల్రెడీ చెప్పిన్నారు. ఆ రూట్ మ్యాప్ అనంతరము హౌసింగ్ బోర్డు రామాలయం దగ్గర ఈ యాత్ర ముగింపు జరుగుతుంది. ప్రతి ఒక్క హిందూ బంధువును కోరుకునేది ఈ యాత్ర ఎంతో శాంతియుతంగా జరగాలి. మన వల్ల ఇతరులకు, ఏ మతస్థులకు ఇబ్బంది జరగకూడదు. ఇది చాలా ప్రతి ఒక్క హిందూ బంధువు ఇక్కడికి వచ్చే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. మనం ఎంతో పవిత్రంగా ఈ యాత్ర చేస్తున్నాము లోక కళ్యాణం కోసము. అది ఆ విధంగానే జరగాలని చెప్పి భగవంతుడు కూడా ప్రతి ఒక్కరూ కోరుకోవాల్సింది. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. శ్రీరామ విజయ జ్యోతి ఈవినింగ్ టైం నైట్ వెలిగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం.